100 రూపాయలు పెట్టి ఈ రోజు నేనేమో 2 కేజీల పప్పు కొన్నాను. ఒక సంవత్సరం తర్వాత నాకు అదే 100 రూపాయలకి కేజీ పప్పే వస్తుంది. సంవత్సరం తర్వాత పప్పు కాస్ట్ పెరిగిపోయింది, కానీ నాకు డబ్బుతో కొనే ఆ పర్చేసింగ్ పవర్ మాత్రం అలానే ఉండిపోయింది. దీన్నే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ₹1 పెట్టి ఒక ల్యాండో ఇల్లు కొన్నారనుకోండి, మీరు కొనే ఆ అసెట్ అన్నది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసేటట్టు ఉండాలి. అలా ఇవ్వాలన్నమాట రిటర్న్స్. ఏమీ లేదు, ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టి మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, ఒక 5 సంవత్సరాల్లో ఆ ల్యాండ్ కాస్త 14 లక్షలు అయిందనుకోండి, అయ్యో నాకు 4 లక్షల లాభం వచ్చేసింది అని మీరు అనుకుంటే అది తప్పు. అది మీకు వచ్చిన లాభం కాదు. ఒక 5 సంవత్సరాల తర్వాత దాని కాస్టే 14 లక్షలు అయిపోయింది. అది ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగిన రేట్. అది మీకు వచ్చిన లాభం కాదు. కాకుండా మీరు ఒక మంచి లొకేషన్, ఫ్యూచర్ ఉండే లొకేషన్ లో ఆ 10 లక్షలు పెట్టి ఈ రోజు ఒక ల్యాండ్ కొన్నారు, అది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తుంది. అది 5 సంవత్సరాల తర్వాత 40 లక్షలు అయింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ వల్ల అది 15 లక్షలే ఉండాల్సింది కాస్త, కానీ దాన్ని బీట్ చేసి 40 లక్షల వరకు వెళ్ళింది. ఎందుకు? మీరు రైట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ లో మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశారు. అప్పుడే మీకు రియల్ వెల్త్ అన్నది క్రియేట్ అవుతుంది. అలాంటి ఒక ప్రాజెక్టే నరవాలో ఉన్న ఈ ప్రాజెక్ట్. 5 సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే రిటర్న్స్ ఇస్తుంది. ఈచ్ ప్లాట్ సైజ్ 167 స్క్వేర్ యార్డ్ కాస్ట్ 35,000. డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.